పట్టణంలోని నారాయణ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న తమ సీనియర్లు పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షించారు. తమకు విద్యాబోధన చేసిన గురువులను ఈ సందర్భంగా వారు సత్కరించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జి చిన్న గురువయ్య, ఎన్ రియాజ్ క్లస్టర్ ప్రిన్సిపల్, రఘు కోఆర్డినేటర్, ఉప్పల దీపిక ప్రిన్సిపల్. मेरे खाई तू ही बता जाऊं मैं कहाँ, मुझको दुआ किसकी लगी भाई, आके बता रहा हूँ जो यहाँ। फिकर आजा इधर, 1 2 3 4 get on the dance floor. हे पट्टू चीरने गट्टुकुन्ना So మిమ్మల్ని మిస్ అయినా కూడా డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ 10th grade, we are so happy for you. We feel like we have given enough platform for you to excel in life. This is the platform. Nobody will teach you to come in time to school to wear your uniform or speak only in English or take down your notes and get it corrected from teachers. All this might be silly things or small things, but it matters a lot in life. So always remember, మేము మిమ్మల్ని తిట్టుండొచ్చు, నవ్వించుండొచ్చు, కొట్టుండొచ్చు, పొగుడుండొచ్చు, ఏది చేసినా కూడా దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఈ 1 ఇయర్లో మీరు అలాంటివి ఎన్నో చూశారు, ఎన్నో డీపీటీలు రాశారు, ఎన్నో గ్రాండ్ టెస్టులు రాశారు, ఎంతో టైం స్పెండ్ చేశారు ఇక్కడ స్కూల్లో. సో వీటన్నిటికీ అవుట్పుట్ ఇచ్చే టైం మనకి ఇంకొక 10 డేస్లో ఉంది. ఇన్ని రోజులు మీరు చూపించిన టాలెంట్ అంతా కూడా మా ఈ 4 గోడల మధ్య మాత్రమే పరిమితమైంది. మీరు E5 స్టూడెంట్స్ కావచ్చు, మీకు జేఈ అడ్వాన్స్లో, జేఈ మెయిన్స్లో అవుట్ ఆఫ్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఈ 4 గోడల మధ్యలో ఉండిపోయినాయి. మిమ్మల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసే ఎగ్జామే మీరు రేపు రాబోయే ఎగ్జామ్. మీ యొక్క రియల్ టాలెంట్ని ప్రపంచానికి తెలియజేసేదే మీరు రాబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్. సో అలాంటి ఎగ్జామ్స్ మీరు ఇంకొక 10 డేస్ రాయబోతున్నారు. సో ఈ 10 డేస్ మీకు చాలా క్రూషియల్. సో మై డే 10th క్లాస్ స్టూడెంట్స్, ఈ మెమరబుల్ ఇయర్ని మీ లైఫ్లో ఇంకా మెమరబుల్గా చేసుకోవాలంటే మీ 10 డేస్ కొంచెం బాగా కష్టపడండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. మీ కన్న తల్లిదండ్రులకి, మీ చదువు చెప్పిన గురువులకి, మీ చదువు
అవకాశం కల్పించిన మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా మీరు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా మా గురువులందరి తరపున నేను కోరుకుంటూ ఉన్నాను.